సిటీ 54వ డివిజన్లో 350 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకు పనులను మంత్రి నారాయణ భూమి పూజ చేశారు. అనంతరం 14వ డివిజన్ ఏసీ నగర్ మల్లెల సంజీవయ్య స్కూల్లో అదనపు తరగతి గదులను ప్రారంభించారు. 14,000 కోట్లతో రాష్ట్రంలో అమృత్ పథకం కింద పనులు జరుగుతున్నాయని మంత్రి అన్నారు. రాబోయే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నదీ జలాలను అందిస్తామన్నారు. ఇందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 761 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయన్నారు. సీఎం చంద్రబాబు ప్రజారంజక పాలన అందిస్తున్నారని అన్నారు. నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు 54వ డివిజన్లో అమృత్ 2O పథకంలో ఈరోజు 350 KL 350 కిలోలీటర్ల సామర్థ్యం కలిగినటువంటి ELSRకి శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో 5 కిలోమీటర్లు డిస్ట్రిబ్యూషన్ లైను, 12 కిలోమీటర్లు దానికి సంబంధించిన సబ్ లైన్లు అంతా కూడా 40 కోట్ల రూపాయలతో అమృత్ 2O కింద నెల్లూరు నగర నియోజకవర్గంలో కేవలం త్రాగునీటి కోసమే ఈరోజు టెండర్లు పిలిచి దానికి ఈరోజు ఉదయం గౌరవ మంత్రి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా తూర్పు ప్రాంతంలో అత్యంత పేరున్నటువంటి బాలాజీ నగర్ 14వ డివిజన్లో ఉన్న మల్లెల సంజీవయ్య మెమోరియల్ స్కూల్లో అదనపు గదులు, తరగతి గదులు ఈరోజు మంత్రి గారు ప్రారంభించుకోవడం జరిగింది. జిగ్మా అనే కంపెనీ ఏదైతే అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు కలిగిన కంపెనీకి ఈ స్కూల్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దేదానికి వారికి బాధ్యతలు అప్పచెప్పి ఈరోజు వారి చేత మొట్టమొదటగా ఈ స్కూల్లో అదనపు తరగతి గదులు రేపు రాబోయేటటువంటి విద్యా సంవత్సరానికి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇదే కాకుండా నగరం నలుమూలల ఏ ప్రాంతానికి పోయినా ఏ హై స్కూల్ కూడా నా డివిజన్లో జరుగుతున్న హై స్కూల్ అయితే బహుశా ఎవరైనా వచ్చి చూస్తే ఇది ఏ ఇంటర్నేషనల్ స్కూల్లో, ఇది ఏ హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ మహానగరాల్లో ఉండాల్సిన స్కూలు మూలాపేటలో చుట్టుపక్కల పేద, దళిత, ముస్లిం, మైనార్టీ వర్గాలు చదువుకునే పిల్లలకి అంత అద్భుతంగా తయారు చేసి మూలాపేట స్కూల్ను తయారు చేస్తున్నారు. అదేవిధంగా ఆర్ఎస్ఆర్ హై స్కూల్, అనేక స్కూల్స్ని నారాయణ సార్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీని పూర్తి బాధ్యతలన్నీ కూడా వారి కుమార్తె అయినటువంటి శరణి గారికి అప్పచెప్పి ఈ పర్యవేక్షణ బాధ్యతలు స్కూల్ని పునర్నిర్మాణం దగ్గర నుంచి పిల్లలకు అవసరమైనటువంటి ఫర్నిచర్ దగ్గర నుంచి వారికి కావాల్సిన ల్యాబ్స్ దగ్గర నుంచి ఎంతో అనుభవం ఉన్నటువంటి వారి కుమార్తెకి స్వయంగా ఈ బాధ్యతలు అప్పచెప్పి పర్యవేక్షణ చేయమని అప్పచెప్పి కొన్ని స్కూల్స్ రేపు విద్యా సంవత్సరానికే ప్రారంభిస్తున్నారు. మరికొన్ని స్కూల్స్ నెక్స్ట్ ఇయర్ కల్లా పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో నెల్లూరు నగరంలో ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా నారాయణ సార్ గారు కుటుంబం నుంచి, వారి కుటుంబ ఆస్తి నుంచి కొంత డబ్బులు వారికి సన్నిహితుల ఆలోచనతో పనిచేస్తున్నట్టు కూడా జరగాలి. డెవలప్మెంట్ జరగకుండా ఉంటే రాష్ట్రం ముందుకు పోదనే ఉద్దేశంతో ఈరోజు 14,000 కోట్లను యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎక్స్ట్రా రూము అలా కాకుండా ఈరోజు ఎక్కడైనా స్కూల్ అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా లేదా నర్సరీ నుంచి 10th దాకా 40 క్లాస్ రూమ్తో ప్లాన్ చేసాం. ఈరోజు ఎక్కడైనా 40 క్లాస్ రూములు అంటే 40 రూములు, 40 రూముల్లో నర్సరీ నుంచి 10th దాకా డబల్ సెక్షన్స్ వేసుకుంటే 2 సెక్షన్లు వేసుకుంటే 26 క్లాస్ రూములు, 26 క్లాస్ రూములు పోతాయి. నర్సరీ టు 10th అంటే 13 క్లాసులు, 13 ఇంటూ 2 సెక్షన్లు అంటే 26 ప్లస్ 14 రూములు ఎక్స్ట్రాగా కన్స్ట్రక్ట్ చేయాలని ప్లాన్ చేసాం. ఎందుకనంటే పిల్లలకి అదర్ యాక్టివిటీస్ కావాలి. కంప్యూటర్ రూమ్ కావచ్చు, రోబోటిక్ కావచ్చు, ఫిజిక్స్ ల్యాబ్ కావచ్చు, కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు, బయాలజీ ల్యాబ్ కావచ్చు, మ్యాథమెటిక్స్ ల్యాబ్, సోషల్ ల్యాబ్, అదేవిధంగా లైబ్రరీ, ఇవన్నీ ఉంటేనే అది ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అవుతుంది. అందుకనే విఆర్ఐ స్కూల్లో మోడల్గా చేసాం. అదేవిధంగా ఈరోజు సుధాకర్ రెడ్డి అండ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు చక్కగా మూలాపేటలో ఒక మంచి స్కూల్ని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు, 2 ఫ్లోర్లు కంప్లీట్ చేశారు, ఇంటీరియర్ జరుగుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్. వాళ్ళకి ఇమీడియట్గా మాకు ప్లాన్ ఇస్తే స్టార్ట్ చేస్తాం. ఇట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్ నాకున్న పరిచయాలతో లేదా నారాయణలో చదివి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా నెల్లూరులో హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండే స్కూల్స్ చేయటం. నిజం చెప్పాలంటే నారాయణ గ్రూప్ మా పిల్లల స్కూల్స్ ఉన్నాయి. వ్యాపార దృక్పథంతో చూస్తే నేను చేయకూడదు పని.
కానీ పేదరికం నిర్మూలించాలా, పేదరికం అనేది ఉండకూడదు, పేదరికాన్ని పూర్తిగా పారదోరాలా